నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోని గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక సామ్రాజ్యం కుటుంబ కలహాల వల్ల ఎలా ముక్కలైపోయిందో చెప్పే ఒక గొప్ప గాథ. ఒకే రాజ్యం, రెండు కుటుంబాలు, వాళ్ల మధ్య ఉన్న ఒక చిన్న పోటీ చిలికి చిలికి గాలివానలా ఒక మహావినాశకరమైన యుద్ధంగా ఎలా మారింది ఈ ఒక్క ప్రశ్నే ఈ మొత్తం కథకు ఆయువుపట్టు. సరే, ఇక అసల్ కథలోకి వెళ్దాం. ఈ గొడవకు కారణమైన రెండు వర్గాల గురించి తెలుసుకుందాం. వాళ్లే పాండవులు, కౌరవులు. ఓకే, సో ఇక్కడే మన కథలోని రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక పక్క పాండవులు. పాండురాజు 5 కొడుకులు. వీళ్ళెలాంటివాళ్లంటే ధర్మానికి, నైపుణ్యానికి మారుపేరు. మరి రెండో పక్క వాళ్లే కౌరవులు. ధృతరాష్ట్రుడి 100 మంది సంతానం. వీళ్లందరికీ పెద్దవాడు దుర్యోధనుడు. ఇతని గుండెనిండా అసూయ. పాండవులంటే అస్సలు పడడు. చూసారా, ఈ రెండు కుటుంబాల మధ్యున్న ప్రధాన తేడా ఆ అసూయే ఈ మొత్తం కథకు అగ్గిరాజేసింది. ఇక పాండవులేం చేశారంటే వాళ్లకంటూ ఒక కొత్త రాజధానిని నిర్మించుకున్నారు. దాని పేరే ఇంద్రప్రస్థం. ఎంత అద్భుతంగా ఉండేదంటే సాక్షాత్తు దేవతల రాజధాని అమరావతితో పోటీపడేంత వైభవంగా ఉండేది. కాని పాండవులు సాధించిన ఈ విజయమే వాళ్ల పాలిట శాపంగా మారింది. కౌరవుల కళ్లల్లో కారం కొట్టినట్టయింది. ఆ అసూయ, ఆ కడుపుమంట నుంచే పుట్టింది కథను మొత్తం మలుపు తిప్పేసిన ఆ ఘట్టం. అదే ఒక్క రాత్రిలో రాజ్యాల తలరాతల్ని మార్చేసిన ఆ భయంకరమైన పాచికలాట. దుర్యోధనుడి ఈ మాటల్లోనే ఆ ద్వేషం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ల వైభవాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. దాన్ని వాళ్ల దగ్గరుంచి మనం లాక్కోవాల్సిందే. ఈ ఒక్క ఆలోచనే ఒక మహావినాశనానికి బీజం వేసింది. ఈ పాచికల ఆట ఎలా మొదలైందో, ఎంత దారుణంగా ముగిసిందో చూడండి. ముందు దుర్యోధనుడు తన జిత్తులమారి మామ శకుని సలహాతో పాండవులను ఒక స్నేహపూర్వక పాచికలాటకు పిలుస్తాడు. కాని ఆ ఆటలో శకుని తన మాయాపాచికలు వాడతాడు. అంతే, పాండవులు ఒక్కటంటే ఒక్క ఆట కూడా గెలవలేరు. ఒకదాని తర్వాత ఒకటి తమ రాజ్యం, సంపద, స్వేచ్ఛ, చివరికి వాళ్ల 5 భార్య ద్రౌపదిని కూడా పందెంలో ఓడిపోతారు. అది కేవలం ఓటమి కాదు, అంతకు మించిన ఘోర అవమానం. అంటే ఆ ఘోర అవమానమే కాదు, ఆ ఆట చివరికి వాళ్లని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఒక సంఖ్య దగ్గరికి. 13. అవును, సరిగ్గా విన్నారు. 13 సంవత్సరాల పాటు పాండవులు అడవులకి వెళ్ళిపోవాలి. అదే వాళ్లకు పడిన శిక్ష. రాజ్యం, గౌరవం అన్నీ పోయాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ 13 వనవాసం తర్వాత పాండవులు తమ శిక్షను పూర్తి చేసుకుని వెనక్కి వస్తారు. అంతా శాంతిగా ముగిసిపోతుందని, తమ రాజ్యం తమకు తిరిగి వస్తుందని ఆశిస్తారు. ఆ 13 మామూలుగా గడవలేదు. మొదటి 12 సంవత్సరాలు అడవుల్లో కఠినమైన జీవితం గడుపుతారు. ఇక 13వ సంవత్సరం ఒప్పందం ప్రకారం ఎవ్వరికంటా పడకుండా అజ్ఞాతవాసం చేస్తారు. ఇదంతా పూర్తయ్యాక శాంతికోసం ఒక చివరి ప్రయత్నంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు కౌరవ సభకు రాయబారిగా వెళ్తాడు. మరి దుర్యోధనుడేమన్నాడో తెలుసా? అతని అహంకారానికి ఈ మాటలే నిదర్శనం. యుద్ధం జరిగితే తప్ప సూది మొనమీద నిలబడ్డానికి సరిపడ భూమి కూడా వాళ్లకివ్వను. ఇక ఆ మాటతో శాంతి చర్చలకు తెరపడింది. యుద్ధం తప్ప మరో మార్గం లేదు. అలా రెండు పక్షాలు కురుక్షేత్ర రణభూమిలో మోహరించాయి. ఇది కేవలం భూమి కోసం, రాజ్యం కోసం జరిగే పోరాటం కాదు. ఇది ధర్మం కోసం, అంటే ఏది న్యాయం, ఏది మన కర్తవ్యం అని తేల్చే ఒక మహాసంగ్రామం. యుద్ధభూమిలో సొంత తాతలను, గురువులను, బంధువులను చూసి అర్జునుడి కాళ్ళూ చేతులూ ఆడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడి చెప్పిన మాటలే భగవద్గీతగా ప్రసిద్ధి చెందాయి. దాని సారాంశం ఒక్కటే: ఫలితం గురించి ఆలోచించకు, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. ఈ యుద్ధం ఎంత విషాదకరమో ఒక్కసారి ఆలోచించండి. ఎంతగానో ప్రేమించే మనవళ్లపైనే తాత భీష్ముడు ఆయుధమెత్తాల్సి వచ్చింది. గురువు ద్రోణుడు తనే తీర్చిదిద్దిన గొప్ప శిష్యులైన పాండవులతోనే పోరాడాల్సి వచ్చింది. అన్నదమ్ములు, స్నేహితులు అందరూ ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమయ్యారు. ఒకే కుటుంబం రెండుగా చీలిపోయి యుద్ధం చేసుకుంది. ఈ భయంకరమైన రక్తపాతం ఎన్ని రోజులు జరిగిందంటే 18 రోజులు. 18 రోజులపాటు కురుక్షేత్రం నెత్తుటితో తడిసిపోయింది. సరే, యుద్ధం ముగిసింది. కాని తర్వాత ఏం జరిగింది? గెలిచినవాళ్లు నిజంగా గెలిచినట్టేనా? వాళ్లు చెల్లించిన మూల్యం చూస్తే ఎవరైనా నిశ్చేష్టులవ్వాల్సిందే. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. యుద్ధానికి ముందున్న సైన్యాలను 100% అనుకుంటే
యుద్ధం ముగిసేసరికి బ్రతికి మిగిలింది కేవలం 5% కన్నా తక్కువే. లక్షలాది మంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అదొక మహాప్రళయం. చివరికి పాండవులు యుద్ధం గెలిచారు, రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. కాని వాళ్లు పాలించాల్సింది దేన్ని? కొడుకులను, స్నేహితులను, బంధువులను అందర్నీ కోల్పోయారు. వాళ్లకు మిగిలింది వితంతువులతో, అనాథలతో నిండిన ఒక శ్మశానంలాంటి రాజ్యం. అది విజయమేనా? ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది. ధర్మం కోసం చేసిన యుద్ధమే ఇంతటి సర్వనాశనానికి కారణమైతే అసలు విజయమంటే ఏంటి? దాని నిజమైన అర్థమేమిటి? ఈ ప్రశ్నతోనే మహాభారతం మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తుంది.